అమ్మ మొట్టమొదట ప్రతి స్త్రీ తన తల్లిదండ్రుల తర్వాత తన భర్త నుంచి ఎంతో నేర్చుకుంటుంది. డిఎల్ఎన్ శాస్త్రి సార్ అంటే నార్త్ ఇండియాలో ఒక కీ పర్సన్. మీకు భర్తగా మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? ఆయన నుంచి ఫస్ట్ యాక్సెప్టెన్స్. ఓకే. ఏది ఎలా ఉందో అట్లాగా, ఎవరిని మార్చాలని ట్రై చేయడు అతను. ఎవరిని ఎట్లా ఉంటే అట్లా తీసుకునేవాడు. యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్టెన్స్ అనేది చిన్న పదవే కానీ నిజంగా యాక్సెప్ట్ చేసేటప్పుడు చాలా కష్టం, చాలా డిఫికల్ట్ అసలు. అంటే ఆయన అంత ఈజీగా అందరు ఎట్లా ఉన్నారో అట్లా తీసుకోవడం అంతే వాళ్ళని. ఓకే. అండ్ నో కంప్లైంట్స్. రేర్గా వింటాము ఎప్పుడన్నా కంప్లైంట్ చేయడం తప్పించి. నో కంప్లైంట్స్. అందరినీ సమానంగా చూడటం అది ఒక గ్రేట్ క్వాలిటీ. అండ్ ఎవ్రీ మూమెంట్ అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎవరు అంటే మీరందరూ ధ్యాన్మా చక్రాలు చూసే ఉంటారు, డాన్స్ చేయడం అది. ఇంట్లో కూడా అట్లాగే ఉంటాడు. ఓన్లీ స్టేజు అది కాదు, తను ఇంట్లో కూడా ఎప్పుడూ అలాగే ఎంజాయ్ చేశాడు లైఫ్ని. ఓకే. అంత జోవియల్గా ఎలా ఉండేవాడు ఆయన? నేచర్ అతను అంతే, తంది ఎప్పుడు అంతే. అంటే ఆఫీస్ టెన్షన్ ఉన్నా కూడా మొమెంటరీ, ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఆ మూమెంట్ తీసుకునేవాడు, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ మారిపోయేవాడు, నార్మల్ అయిపోయేవాడు. గ్రేట్. అసలు చిన్న విషయం కాదు అది చాలా. అండ్ అన్నిట్లో హెల్ప్ చేయడం. అంటే ఒక ఫీమేల్లో క్వాలిటీ ఉంటుంది కదా, ఎవరైనా పని చేస్తుంటే హెల్ప్ చేయాలండి, తనలో ఆ క్వాలిటీ కూడా చాలా గ్రేట్గా ఉంది. ఓకే. ఎవరైనా హెల్ప్ చేస్తున్నా అంటే నాకు కంప్లీట్గా చివరిలో అయితే తను ఎట్లా హెల్ప్ చేస్తున్నాడంటే మొత్తం వంట తనే చేసేవాడు. నేను ఏమైనా వేరే పని మీద వెళ్ళి మ్యాగజైన్ వర్క్ అది ఉండి చేస్తుంటే తను వంట చేసి పెట్టేసేవాడు. సార్ వంట వచ్చా? చాలా బాగా వచ్చు, చాలా బాగా చేసేవాడు. సో వంట చేసేది పెట్టేయడం అంతే. ఓకే. ఇది నా పని నీ పని అని లేదు తనకి, అన్ని పనులు తన పనులే.